హాయ్ విను. ప్రేమ అనేది సృష్టిలో ఉండేది. అది మనిషి పట్ల అవ్వచ్చు, ఒక జంతు పట్ల అవ్వచ్చు. డాగ్స్ లవర్స్ ఇప్పుడు చాలా గరంగా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు కోర్ట్ రూలింగ్స్ డాగ్స్కి అగేన్స్ట్గా హ్యూమన్ లైఫ్స్ని ప్రొటెక్ట్ చేయమని ఈమె చెప్పే ఒక వాయిస్ ఉండే వీడియో చూడండి. ఏమంటున్నారు ఒకసారి. కుక్కలు పిల్లల్ని లాక్కోబోయాయి, కుక్కలు పిల్లల్ని కొరికేశాయి అని. మరి తల్లి ఏం చేస్తోందండి? తల్లి ఏం చేస్తోంది? కుక్కలు తీసుకోబోతున్నంత అది వాళ్ళని తీసుకోబోయే వాళ్ళని స్ట్రిక్ట్ లాస్ తీసుకురండి. అటువంటి అసలు పిల్లల్ని రోడ్డు మీద పడుకోబెట్టి పనికి పోయే వాళ్ళకి పిల్లలు ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ లో, ఒక ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ లో చూసుకోలేని పిల్లల్ని చూసుకోలేని వాళ్ళకి మీకు పిల్లలు ఎందుకు? సో విన్నారు కదా ఆమె చెప్పింది. ఆమె ఏం చెప్తున్నారంటే పిల్లల్ని బయట వదిలొద్దు, స్ట్రీట్లో వదిలొద్దు, పిల్లల్ని వదిలేసి పనిలోకి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. మంచి అడ్వైజ్ అమ్మా, బాగా చెప్పారు మీరు. ఒక్కటి గుర్తించాలమ్మా, రెక్క ఆడకపోతే డొక్క ఆడని జీవులు చాలామంది ఉంటారు. వాళ్ళు ఉండటం వల్లే మన ఎకానమీ రన్ అవుతుంది, మన సొసైటీలు రన్ అవుతున్నాయి, మన ఇంట్లో వర్క్ జరుగుతుంది. సో వాళ్ళ పేదవాళ్ళని చెప్పి వాళ్ళకి పిల్లలు ఉండకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? సో వాళ్ళ పేదరికంలో ఉన్నారు, వాళ్ళకి పెద్ద పెద్ద భవనాలు లేవు మీకులాగా. రోడ్డు పక్కనే చిన్న గుడిసె వేసుకొని ఉండొచ్చు, లేకపోతే చిన్న స్థలం ఉన్నా సరే దానికి కాంపౌండ్ వాళ్ళు ఉండకపోవచ్చు. అలాగని చెప్పి పిల్లల్ని కనొద్దని చెప్పే హక్కు మనకు లేదు కదా. ఇంకొకటి, ఓకే పిల్లల్ని బయటకు పంపొద్దు అన్నారు. సో అందరికీ కార్లు బైక్లు ఉండవు, పిల్లలు బయటకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు మనం చెప్తున్నాం కదా, మానసిక ఉల్లాసం కోసం పిల్లల్ని కాస్త బయటకు పంపించండి. కంప్యూటర్లకి ఫోన్లకి అడిక్ట్ అయిపోతున్నారు, పిల్లల్ని బయట ఆడుకోనివ్వండి. ఎస్, పిల్లలు ఆడుకొనే ఎదిగారు. మీరు కూడా ఇప్పుడు మాట్లాడారు, మీరు కూడా బయట ఆడుకొని మీరు ఈ స్థాయికి వచ్చారమ్మా, గుర్తించారు దయచేసి. అదేవిధంగా పిల్లలు పాలకో లేకపోతే ఏ చాక్లెట్ కొనడానికో షాప్కి వెళ్తారు కూడా, తల్లిదండ్రులు ఎప్పుడు వెళ్తారని గ్యారంటీ లేదు. ఇంకోటి, వాళ్ళకి ఇండివిజువాలిటీ నేర్పాలి కదా. మరీ చిన్నపిల్లలే కదా, పెద్ద పిల్లలు కూడా కుక్కలు కరిచేస్తున్నాయి కదా. సో పెద్దవాళ్ళు కరిచేస్తున్నాయి కదా, మీరు పిల్లల గురించి మాట్లాడుతున్నారు. సో ఒకటి ఆలోచించండి, మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అన్నది ఆలోచించాలి. ఇంకొకటి, సో మనిషి ప్రాణానికి విలువ చాలా ఎక్కువ ఉంది. అటు జీవికి లేదని కాదు, ఉంది. కాకపోతే ప్రభుత్వం ఏం చెప్తుంది, దాన్ని స్టెరిలైజ్ చేయండి, ఏబీసీ చేసిన తర్వాత దాన్ని ఒక షెల్టర్లో హోమ్లో పెట్టండి అని చెప్తుంది. దానికి ఇంత పెద్ద ఇష్యూ చేసేవలసిన పనే ఉంది. సో ఇంకొకటి ఏంటంటే, ర్యాబీస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అదేవిధంగా మనిషి ప్రాణానికి హానికరం అన్నప్పుడు వీ నీడ్ ప్రొటెక్షన్.